అరే ఏంది రోహిత్ అన్న, వాటే బ్యాటింగ్ వాటే బ్యాటింగ్. జస్ట్ 39 బాల్లో 57 రన్స్ కొట్టినావు. అరే ఆ ఇంగ్లాండ్ వాళ్ళకి ఒక్కొక్కరికి చుక్కలు చూపించినావు అంతే. సెమీఫైనల్లో ఈ విధంగా ఆడతావని నేను కలలో కూడా ఊహించుకోలే. అరే పంతమ్ముడు, రోహిత్ మజాక ఆ విధంగా ఉంటుంది రోహిత్ అంటే. మరి అరే సెంచరీ కొట్టాలనే అనుకున్నా, ఏనా పోతే పోని పిల్లలు బతుక్కొనని వదిలేసా. లేకపోయింటే వీళ్ళపై ఈజీగా సెంచరీ లేపేవాడిని. అరే అట్టుంటుంది రోహిత్ బ్యాటింగ్ అంటే. మరి అరే మా బ్యాట్స్మెన్స్ కి ఏమైందో ఏమో, మంచిగా ఇన్నింగ్ స్టార్ట్ చేసి 15 బాల్లో 23 రన్స్ కొట్టా. మ్యాచ్ నంతా నాశనం చేసేశారు. ఉన్న 170 రన్స్ ని ఈజీగా పిసికేస్తారు అనుకున్నా, కానీ ఇంగ్లాండ్ కు మాత్రం పెద్ద బొక్క పెట్టారు. అరే నీకేమైంది బాయ్ సాల్ట్, నేను వికెట్ పడిపోతే నువ్వు అవుట్ అయిపోవాలా. ఈజీగా కొట్టేస్తావు అనుకున్నా, కానీ ఇంత డక్ అవుట్ అవుతావని మాత్రం కల్లో కూడా ఊహించుకోలే. అరే ఏందో బట్లర్ బాబాయ్, నువ్వు ఒక్కసారిగా వికెట్ అయిపోయేపాటికి నాకేం తోంచలే, అందుకే వికెట్ అయిపోయినా. అరే వాటే బౌలింగ్ అక్షర్ తమ్ముడు. ఈ ఇంగ్లాండ్ వాళ్ళని ఒట్టిగానే పిసుకనీకి కారణం నువ్వే. అంత మంచి వికెట్ తీయంగానే మనం మ్యాచ్ గెలిచాం. ఆ బట్లర్ ని, మొయిన్ అలీను అండ్ బెయిన్ స్టోన్ అయితే ఒట్టిగానే పిసికేసావు. నువ్వు ఇంత బాగా వికెట్ తీసావా అని నేను కల్లో కూడా ఊహించుకోలే. నువ్వు వేసిన బౌలింగ్ కి ఒక్కసారైనా ఒక ఊ వేసుకోవాలే. అరే థ్యాంక్ యూ రోహిత్ అన్న. ఈ సెమీఫైనల్స్ లో ఏం చూస్తావు, ఫైనల్స్ లో చూసుకో నా ప్రతిరూపం ఏ విధంగా ఉంటుందో. ఈ పటేల్ వేసే బౌలింగ్ కి ఒక్కొక్కరిని ఒట్టిగానే పీసికి మట్టిలో కలిపేస్తా. పటేల్ హర్షల్ పటేల్ అంటారా బాబు. అరే అదేంది రోహిత్ బ్రో, ఆ హర్షల్ పటేల్ ఒక్కడే 3 వికెట్లు తీసాడా? నేను కూడా తీసే కదా 3 వికెట్లు. అరే నేను తీసింది ఇక్కడ బౌలర్లు కాదు, బ్యాట్స్మెన్స్ నే. ఆ లివింగ్ స్టోన్ ని, శామ్ కరణ్ ని, హ్యారీ బ్రూక్ ని, అలాంటి మెయిన్స్ బ్యాట్స్మెన్స్ ని తీసా. అలా ఉంటుంది కుల్దీప్ అంటే. మరి అరే నాకు తెలుసు కుల్దీప్ బ్రో, నువ్వు ఏ టీవీ అని. అంటే ఎనీ టైం వికెట్ టేకర్, ఎలాంటి కష్ట సమయాల్లో అయినా వికెట్లు తీసేది నువ్వు ఒక్కడేనని. అందుకే నిన్ను పొగడాల్సిన అవసరం లేదు. అరే అదేంది సూర్యాబాయ్, అలాంటి పిచ్చులో అంత ఈజీగా రన్స్ కొట్టేశావు. అరే నువ్వు లాస్ట్ వరకు ఉన్నంటే 200 రన్స్ దాటి చేసేవాడివేమో, అంత మంచి బ్యాటింగ్ ఆడావు. అరే తెలుసు కదా పాండ్యా బ్రో, T20 అంటే సూర్య అంటే T20 అని. T20 అంటే సూర్య ఆ మాత్రం ఆడతారు మరి, లేకపోతే శుక్లాబాయ్ అని నాకు పేరెందుకు వస్తుంది చెప్పు. మై డియర్ బాయ్స్, మనం ఈ విధంగానే ఫైనల్స్ లో ఆడి ఫైనల్స్ లో కప్పు కొట్టాలి. అరే మనం లాస్ట్ ఓడే కప్ వెళ్ళడం మిస్ చేసుకున్నాం. ఈ T20 వరల్డ్ కప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.